స్వాగతం. గుడ్లూరు మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ పూలి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గత 3 నెలల్లో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు సమావేశంలో సమర్పించారు. ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు, తహసీల్దార్ స్వర్ణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు నివేదికలను సమర్పించిన అనంతరం ఎంపీపీ రమేష్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండల అభివృద్ధికి తమ శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మనకి రైస్ కార్డ్ ఈకేవైసీ జరుగుతుంది. దాదాపు ఒక 20 days నుంచి కూడా స్టార్ట్ అయింది. మంత్ స్టార్టింగ్ నుంచి జరుగుతుంది. కానీ చాలా మంది ఈకేవైసీ చేయించుకోకుండా పెండింగ్ పెట్టున్నాం. ఒక రైస్ కార్డ్ లో 5-6 యూనిట్స్ ఉండొచ్చు, 10 యూనిట్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఈకేవైసీ ఒకరిద్దరికి పెండింగ్ పడుతుంది. వాళ్ళని మాత్రమే ఈకేవైసీ పిలుస్తున్నాము. 4,000 మందికి రైస్ కార్డ్ ఈకేవైసీ పెండింగ్ ఉంది. ఒక 1,500 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు, చేయించుకున్నారు. ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ ఎవరైతే చేయించుకోలేదో వాళ్ళకి రైస్ కార్డ్ లో ఆ యూనిట్ పేరు తొలగించబడుతుంది. ఇది జేసీ గారు పలు దఫాలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. రేషన్ డీలర్స్ ఇస్తున్నారు. రేషన్ అయితే తీసుకుంటున్నారు కానీ ఈకేవైసీకి వెళ్ళటం లేదు ప్రజలు. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎవరికి రైస్ కార్డు ఉంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారని మీడియా వాళ్ళు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ గుంటూరు మండలంలో 18 విలేజ్లకు గాను 10 విలేజ్లకి రీసర్వే కంప్లీట్ అయింది. కొత్తగా మనకి పోర్టూరు విలేజ్ లో రీసర్వే స్టార్ట్ అయింది. దాదాపు జనవరి నుంచి పోర్టూరులో రీసర్వే జరుగుతుంది. దానికి సంబంధించిన రైతులకి 90 నోటీసులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. అయితే రైతులు వచ్చి దాన్ని 90 నోటీసులు రిసీవ్ చేసుకోవటం లేదు. రిసీవ్ చేసుకోని వాళ్ళకి వాట్సాప్ పెట్టైనా కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వమంటున్నారు. కానీ రైతు రీసర్వే జరిగేటప్పుడు వచ్చి తీసుకోవడం జరిగింది. వీటన్నింటి గురించి కూడా మళ్ళా మనం కొన్ని సమస్యలు కొన్ని నోట్ చేసుకున్నాం. వాటిని తిరిగి మనం పరిష్కరించే దిశగా మనం ముందుకెళ్తాం. తర్వాత అందులో భాగంగా మనకి ఇప్పుడు పంచాయత్ రాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి తరఫున మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పెన్షన్ల కార్యక్రమాలు కూడా మనం పంపిణీ చేస్తున్నాం. కొత్తగా గతంలో స్పౌస్ పెన్షన్ల విషయంలో నవంబర్ 2024కి ముందు వాళ్ళకి అవకాశం లేకుండా ఉండింది. భర్త పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోయిన వాళ్ళకి ఆటోమేటిక్ గా భార్య పేరు దగ్గర వాటికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా మన గవర్నమెంట్ కొంత వెసులుబాటు కలిగించి 2023వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ తర్వాత నుండి ఎవరైనా భర్తలు పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోయి ఉంటే వారి భార్య పేరు మీద పెన్షన్ ఇచ్చేందుకు మన వెల్ఫేర్ లాగిన్లో ఆమె పేరు డిస్ప్లే అయితే అది గౌరవ సభ్యులు కానీ అదేవిధంగా గ్రామ సర్పంచులు కానీ గుర్తించుకొని అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన వెల్ఫేర్ అసిస్టెంట్ సచివాలయం అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెన్షన్ లాగిన్లో వాళ్ళు మన వెల్ఫేర్ లాగిన్లో లేకుండా ఈ మధ్య కాలంలో అంటే ఎవరైనా రాకపోతే లాగిన్లో లేకపోయినా కూడా ఆ పేర్లని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము మన డిఆర్డీఏ ద్వారా పంపించి వాళ్ళ ద్వారా మనం పెన్షన్ శాంక్షన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆర్టీవీ సిఐ గారు చెప్పారు, సామూహిక ఇప్పుడు కొన్నది సామూహిక మరుగుదొడ్లు, అదేవిధంగా కొన్ని వ్యక్తిగత మరుగుదొడ్లు మనకి న్యూ శాంక్షన్స్ ఉన్నాయి. ఓడిఎఫ్ ప్లస్ మనకి జరుగుతూ ఉంది. ఓడిఎఫ్ అయిపోయింది, దాని తీర్మానాలు ఇచ్చేసాం. ఓడిఎఫ్ ప్లస్ దాని కొనసాగింపు జరుగుతుంది. దానికి సంబంధించిన తీర్మానాలు ఇవ్వాల్సింది. ఇంకా కొత్తగా ఎవరైనా గృహాలు నిర్మించుకున్న వాళ్ళు ఏమన్నా మరుగుదొడ్లు లేకుండా ఏమన్నా ఉంటే వాళ్ళకి మరుగుదొడ్లు సంబంధించిన అప్లికేషన్లు మన సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరనే మీరు చేర్చారంటే మన ఆర్టీవీ సిఐ గారు ఎస్సీ గారిని పంపి వాటిని శాంక్షన్ చేయించడం జరుగుతుంది. పట్టుకునే వాళ్ళందరూ కూడా
దాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా మనం ప్రతి మూడో శనివారం మనం ఈ పరిస్థితి కార్యక్రమాల మీద ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అంశంతో ముందుకెళ్ళి మనం గ్రామాలలో ర్యాలీలు నిర్వహిస్తున్నాం, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాం, అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. గత మూడవ శనివారం రోజు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ దానికి సంబంధించి మనం ఈ ర్యాలీస్ అవగాహన కార్యక్రమం నిర్వహించాం. దానికి సంబంధించి ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ అని మన మండల స్థాయిలో పెట్టున్నాం. అన్ని గ్రామాల్లో కానీ గ్రామ సచివాలయాల్లో కానీ ఎక్కడైనా ఈ వేస్ట్ అంటే మొబైల్స్, వాడేసిన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, కేబుల్స్ కానీ, వాషింగ్ మెషిన్లు కానీ, కంప్యూటర్స్ కానీ, క్యాటరేజెస్, ఇటువంటి రకరకాల ఈ వేస్ట్ మనకు తెలియదు. వాటి నుండి మనకి ఎంతో హానికరమైనటువంటి విషవాయువులు రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి మనకు తెలియదు. వాటి వల్ల క్యాన్సర్ దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంటి పరిస్థితుల్లో వాటిని మన ఇళ్లలో ఉంచుకోవద్దు. కొంతమంది పాత్ర మా తాత అప్పుడు ఆయన చేసి